అందరికీ నమస్కారం. నేను మొన్న ఎప్పుడో పాపం చాలా రోజుల తర్వాత మా బ్రూస్లీ ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సరే అనేక రకాలైనటువంటి ఛాలెంజ్లు విసరడం జరిగింది. నేను అందుబాటులో లేను, హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి కాస్త ఆలస్యంగా ఈరోజు వచ్చిన వెంటనే ఈ మీడియా సాక్షిగా ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజ్లకు అన్నిటికీ సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆయన చెప్పాడు ఇరిగేషన్ పనులకు సంబంధించి నేను ఛాలెంజ్ విసురుతున్నా ఏ విచారణకైనా సిద్ధమని. నేను చెప్పేది సరే ఏ పుణ్యాన ఇరిగేషన్ అనేటువంటిది దాని మీద నీ ప్రతాపం చూపడం మొదలుపెట్టావో, నీ ఆధీనంలోకి తీసుకున్నావో, ఇరిగేషన్ కార్యాలయంలో జరగకూడనటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న కూడా ఒక సంఘటన జరిగింది అని చెప్పి అందరూ కూడా దౌర్భాగ్యం ఏంటంటే దాని గురించి అసహ్యంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇరిగేషన్ శాఖ కార్యాలయం అంటేనే నెల్లూరు జిల్లాలో అసహ్యంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను సోమిరెడ్డి విసిరినటువంటి ఛాలెంజ్ అన్ని ఛాలెంజ్లు స్వీకరిస్తున్నా, ఏమీ ఇబ్బంది లేదు. వాటికి సంబంధించి తమరు ముందు నీకు నీతి, జాతి, సిగ్గు, శరము, రోషము, పౌరుషం ఇవి ఉండాయి నేను అనుకోవడంలే. ఈ మూడు ఉంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే కూటమి పాలన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్ని పనులు జరిగాయి ఆ జాబితా ఏదో నువ్వు తీసుకొచ్చి ఇవ్వడం కాదు, మీడియాకే ఇవ్వు, నువ్వు తీసుకొచ్చి ఇవ్వడం కాదు, ప్రతి దాని మీద ఇదిగో ఈ పనులు జరిగాయి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము అడిగాము. ఇప్పటికే ప్రతి పేజీ మీద సర్టిఫై చేసి ఇవ్వాలి. ఇదిగో ఈ పనులు అని చెప్పి ప్రతి పేజీ మీద పేజీ నెంబర్ వేస్తారు, ప్రతి పేజీ మీద సంతకం పెట్టివ్వాలి. ఆ సంతకం పెట్టివ్వకుండా నువ్వు ఎక్కడైతే పనులు చెయ్యలేదో ఆ పనులకు సంబంధించి వాటిని పక్కన పెట్టేసి నువ్వు అక్కడక్కడ కలిపెట్టినటువంటి పనులు తీసుకొచ్చి ఆ పనులు చూపించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు, నేను 19 కోట్ల పని, ఆ 19 కోట్ల పని చేయలేదు, దానికి సంబంధించి 100 కోట్ల. నీ మనిషివా, నీ మనిషి జన్మ, నీది ఒక బ్రతుక. చెప్పింది ఏంది 18 నెలల్లో నువ్వు ఎంత చూపించున్నావు అని అడుగుతుంటే దానికి సంబంధించి మొన్న 19 కోట్ల పని అంటే నువ్వు 100 కోట్ల రూపాయలు తినింది ఎప్పటి నుంచి, నీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు తిన్నటువంటి లెక్కలు తీయమన్నావు. ఆ లెక్కలు తీయమంటే సిగ్గు ఎక్కువ లేకుండా నీకు ఎంతసేపటికి మొన్న 19 కోట్లు, మొన్న 19 కోట్లు, మొన్న 19 కోట్లు. అసలు నీ మనిషి జన్మేనా, నువ్వు మనిషివేనా, నీకు అర్థమవుతుందా? ఇంతకుముందు సగం పిచ్చోడు అనేవాళ్ళు నువ్వు, ఇప్పుడు పూర్తి పిచ్చోడు అయిపోయావు. నువ్వు అర్థమైంది. నువ్వు వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు చేసినటువంటి పనులేంది, నువ్వు వెలగబెట్టినటువంటి ఘనకార్యాలు మా దగ్గర లిస్ట్ ఉంది. కాబట్టి నువ్వు వాటిని తీసుకురా, వాటికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడదాం. ఈరోజు మేము అడుగుతున్నావు నిన్ను, ఆ పనుల జాబితా ఎక్కడుందో చెప్పమంటే ఆ పనుల జాబితా లేదు. కాబట్టి నువ్వు వచ్చినప్పుడు ఆ నుంచి పనుల జాబితా ప్రతి పేజీ మీద సంతకం పెట్టి ఈరోజు విడుదల చేసేటువంటి ధైర్యం, దమ్ము నీకుందా? ఇస్తే మీడియాకి సంబంధించి దానికి సంబంధించి నువ్వు చెప్పినట్టే మేమేమన్నాం, కనుపూరు కాలువ దగ్గర నువ్వు చేసినటువంటి పనులు పరిశీలించడానికి వస్తానని చెప్పాం. దాంట్లో ఏం తప్పులేదే. నువ్వు నీతిమంతుడు అయితే, నిజాయితీ పరుడు అయితే మేము కనుపూరు కాలువలో నువ్వు జరిగినటువంటి పనులు చూస్తామంటే హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు మమ్మల్ని? నీ అవినీతి భాగవతం బయటపడుతుంది కదా, నీ దొంగతనం, నీ డోలతనం ఈరోజు ప్రజలకు తెలుస్తుందని కదా నువ్వు ఆ రోజు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేయించింది. లేకపోతే కనుపూరు కాలువలో నువ్వు చేసినటువంటి అంత నాణ్యతా ప్రమాణాలు పాటించి నువ్వు పనులు చేసుంటే ఆ పనులు చూడడానికి మేము వస్తే నీకు వచ్చినటువంటి నష్టమో అభ్యంతరం ఏందో చెప్పు. దాన్ని పక్కన పెట్టి ఈరోజు లేదు నేను అట్ట చేశాను ఇట్ట చేశాను అని చెప్పి నువ్వు మాట్లాడటం కాదు. కాబట్టి పనుల జాబితా బయటకు తీసుకురా, ఒక 2 ఎక్స్పర్ట్ని పెడదాం. నీ పక్క నుంచి ఒక ఎక్స్పర్ట్ని పెట్టు, మా సైడ్ నుంచి ఒక ఎక్స్పర్ట్ని పెడదాం. దానితో పాటు ఈరోజు మీడియాని తీసుకెళ్దాం, మనం కూడా పోదాం. ఇప్పుడు ఈరోజు నువ్వు చెప్పావు నేను పనులు చేశానని, ఇల్లుంది, నేను కన్స్ట్రక్షన్ చదువుకున్నా, నీ అంత పెద్ద ఇంటర్మీడియట్ లాగా చదువుకోకపోయినా నేనేదో మా తల్లిదండ్రులు ఇంజనీరింగ్ దాకా చదివిచ్చారు నన్ను. పోదాం, పోతే నీ దొంగతనం అంతా బయటపడుతుంది. చిగ్గనే ఉండాలి నీ బతుకు, నువ్వు బ్రతుకు. నువ్వు మాట్లాడుతున్నావు అది తీసింది, ఏం తీసింది? నువ్వేమనుకుంటున్నావు? ఇంత క్వాంటిటీ డీసీల్ట్ తీశాను అంటున్నావు. దా పోదాంతా ఈరోజు, ఇప్పుడు పోదాందా కనుపుకర కాలువ దగ్గరికి పోయి నువ్వు ఎంబుక్ తీసుకురా. నువ్వు తీసిన డీసిల్టింగ్ యాడ్ ఉంది చూపించు ఒకసారి. నువ్వు పూడికి తీసి ఆడబెట్టవో ఆడబోసావు అనేటువంటిది ఒకసారి చూపించి. చిగ్గేనే ఉండాలా? తిన్నప్పుడు దొంగతనం చేసి చంద్రబాబు దగ్గర నేర్చుకోరా నాయన. నువ్వు అబద్ధం చెప్పిన అతికినట్టుకు ఉండాలి. నీకు అబద్ధాలు చెప్పడం కూడా చేత కాకపోయి, దొబ్బు తినడం, దొంగతనం చేయడం తప్ప మరొకటేం చేత కాకపోయి నీకు. నీ బ్రతికట్టాను, బ్రతికైపోయా. కాబట్టి నేను ఇప్పటికీ చాలాసార్లు నీకు ఛాలెంజ్ చేశాను. నువ్వు ఛాలెంజ్ చేసేయడం ఏంది? నీ మొహం బాడుగోలడు, నువ్వు విసిరేది ఏంది? నేను చెప్పా ఏమన్నా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి పనులు
నీ హయాంలో జరిగినటువంటి పనుల మీద మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి లేఖ రాస్తే సిబిఐ విచారణ జరుగుతుంది. సిబిఐ విచారణ జరిగితే నువ్వు వాగుతుండవు కదా ఏమని, ఇదిగో షట్టర్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఒక్కడు టెండర్ చేసినట్టుగా లేదు వాటిలో పార్టిసిపేట్ చేసినట్టుగా నువ్వు రుజువు చేయి. ఉద్దేశం ఏంది? నువ్వు షట్టర్ పనులు చేసేటువంటి కాంట్రాక్టర్ పిలిచి 10 కోట్లు అడిగావు, అయ్యా నేను అంత తీరేని ఒక 50 లక్షలు ఇస్తాను అన్నాడు. అట్టయితే కాదులే నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడుతూ ఉండవు, ఆ రేటుకి రీచ్ అయిన దాకా మాట్లాడతావు. నువ్వు నీ బ్రతుకు అట్లాంటిది, నీ బుద్ధి అట్లాంటిది. నువ్వు పోయి మామూలుగా అందుకే చెప్పా సిబిఐ విచారణ మనం కోర్టులో వేద్దామా, హైకోర్టులో వేద్దామయ్యా. ఈ విధంగా 18 నెలల్లో జరిగినటువంటివి లేదు మా హయాంలో జరిగినటువంటి వాటి మీద పూర్తి స్థాయి మీద మనం విచారణ జరిపిద్దామా. నేను మొదటి నుంచి చెప్తున్నా. నీకు నిద్రలేస్తే విజిలెన్స్ డీజీపీ ఆఫీసులో ఏం పని నీకు? ఇక్కడ రాస్తే వాటిని మార్పులు చేర్పులు చేయించి ఇరిగేషన్ మామూలుగా ఏంటి విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ ఎవరో కలవకూడనటువంటిది, ఎవరు మాట్లాడకూడనటువంటి కార్యాలయాలు, ఎవరు వెళ్ళకూడనటువంటి కార్యాలయాలు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయనటువంటి కార్యాలయాలు. ఈరోజు రీజనల్ ఆఫీసర్గా ఉండే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కాల్ లిస్ట్ బయటపెట్టు. ఎన్నిసార్లు నువ్వు మాట్లాడావు బయటపెట్టు. నేను ఎప్పుడన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు తీయించి ఈరోజు నీ అధికారం ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతో కానీ ఏసీబీ వాళ్ళతో కానీ నా ఫోన్ కాల్ నుంచి కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్ కాల్ ద్వారా కానీ ఒక్క కాల్ పోయినట్టుగా నువ్వు రుజువు చేయి. నీకు ధైర్యం ఉంటే రుజువు చేయి. నువ్వు మనిషి జన్మ అయితే రుజువు చేయి. కాబట్టి ఈరోజు నువ్వు విజిలెన్స్ ఏంది? విజిలెన్స్ నీ బొంద ఏంది? విజిలెన్స్ పాత పనుల మీద నువ్వు దొంగ బిల్లులు తినేస్తావు. ఇప్పుడు కొత్త పనులు వేసుకొని ఇంక విజిలెన్స్ వాడు ఏం విచారణ చేస్తాడు? వచ్చి వాడు తలపట్టుకుంటున్నారు చోళ్ళు ఏమని, ఇదేందయా పనులు చూడమంటుండే, ఇదే పనుల మీద నేను దొంగ బిల్లులు భోంచేసి ఉండే, ఆ పనుల మీదనే ఆ పనుల మీద దొంగ బిల్లులు భోంచేస్తే ఏది రాయాలో అర్థం కాకపోయా, అది రాయాలన్నా ఇది రాయాలనా? రాస్తే నీ దొంగ బిల్లుల గురించి రాయాలి, పనులు చేయకుండా నువ్వు చేసిన దొంగ బిల్లుల గురించి రాయాలా? కాబట్టి నేను ఎందుకు సిబిఐ అంటున్నానంటే ఇవి విజిలెన్స్లో పోయి నువ్వు మాట్లాడతావు, సిబిఐ దగ్గర పోయి మాట్లాడడానికి వాళ్ళు ఎగిసి తంతారు. నేను మట్టుకొని మామూలు కూడా కాదు. అడపోయేదన్నా కానీ నువ్వు ఇట్రాయండి అట్రాయండి అని అన్నావు అనుకో, విచారణ విజిలెన్స్ వాళ్ళని రాయమన్నట్టుగా నెల్లూరు ఆర్వని పిలిచి మాట్లాడినట్టుగా నువ్వు పోయి సిబిఐ వాళ్ళని మాట్లాడావు వాళ్ళు ఎగిసి తంతారు. ఏం పని రా నీకు మా దగ్గర, నువ్వు ఎందుకు వస్తున్నావు మా ఆఫీస్కి అని చెప్పి. ఇక్కడైతే నేరుగా డీజీపీ దగ్గరికి పోవడం, డీజీ దగ్గర కూర్చోవడం, ఇక్కడ పోయినటువంటి రిపోర్ట్స్ ఏ విధంగా మార్చి రాయాలని చెప్పి మార్చి రాయించడం కాదు. కాబట్టి నేను చెప్పా నీకు ధైర్యం ఉంది, నువ్వు వస్తావు సిబిఐ విచారణ లేదు కాణిపాకం పోతాను. ఎందుకంటే ఇక్కడ దేవాలయాలైతే ఎవరో చెప్పారు వాడు ఏమన్నా ఏడు దేవాలయాలు రమ్మంటే వాడు ఏడకైనా వచ్చి చేస్తాడు అమర ప్రమాణం. అందుకని కాణిపాకానికే రమ్మని చెప్పారు. అందుకని కాణిపాకం వినాయకుడి దగ్గరికి నువ్వు ప్రమాణానికి సిద్ధపడి వస్తావా? దానికి సంబంధించి ఈరోజు నీకు సిగ్గైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు మీడియా ముందు? ఎఫ్డీఆర్ పనులు 30% కూడా కాలేదండి. ఎఫ్డీఆర్ పనులు ఎందుకు దరిద్రుడా? 30% కాదండి. ఏంటి ఈరోజు నీళ్లు వదిలితే నీడలో కలిపెట్టి బిల్లులు చేయించుకుంటావా? ఎవడన్నా నీళ్లు వదిలిన తర్వాత ఇరిగేషన్ పనులు అత్యవసర మరమ్మతులకు సంబంధించినటువంటి నిధులు ఓఎన్ఎం కానీ ఎఫ్డీఆర్ కానీ నీళ్లు వదలక ముందు చేసే పనులు, నీళ్లు వదిలిన తర్వాత ఆ నీడలో కలిపెట్టి అమలు చేసుకుని దొంగ బిల్లులు చేసుకుంటా ఇప్పుడు 30% అయినా అంటే 70% కూడా సీజన్ అయిపోయి నీళ్లు పూర్తిగా పంట అయిపోయే లోపల అంటే ఆ నీళ్లు ఉండగానే బిల్లులు పూర్తి చేస్తాడు ఆయన. సిగ్గైనా ఉండాలి మాట్లాడడానికి. ఎవడన్నా నోట్లో వస్తారేమో నన్ను ఏందబ్బా ఇది అనేటువంటి సిగ్గుగొడ్డు లేనటువంటి నీది ఒక జన్మ, నువ్వు ఒక మనిషి మాట్లాడడానికి. ఈరోజు అందుకని దొంగ బిల్లులు చేసుకపోతే 30% బిల్లులు చేశారు, ఇంకా 70% చేయాలా? 19 కోట్ల 100 కోట్ల 19 కోట్లు కాదు, ఈ దెబ్బలో 19 కోట్లకి వేసావు నువ్వు. ఒక మోంతా తుఫాన్లో దిత్వాకి ఎంత వేస్తావో మరలా రేపు రాబోయే రోజుల్లో ఎంత వేస్తావో పక్కన పెడితే ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో ఎక్కడ పని చేయకుండా కనుపూర్ కాలువ పరిస్థితి మధ్యలో ఒక డోతను పంపించి ఈ పక్కకి ఆ పక్క కాలువలో నెడితే వచ్చే నీళ్ళు అయిపోయింది. అమరు చేసిన ఘనకార్యం ఏంది? నీళ్లు సాఫీగా వచ్చే నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ సాఫీగా వచ్చే నీళ్ళు తమరు కలిపెట్టినందువల్ల ఈ పక్క ఆ పక్క అదే కాలువ ఎత్తి బయట వేయాలి. డీసిల్టింగ్ అంటే కాలువలో ఏమని కాదు, నీకేమైనా అట్లా నేర్పించారేమో ఇంటర్మీడియట్లో, కాలువలో వేసేసేయాలి డీసిల్టింగ్ అని చెప్పి. కాలువలో ఏది డీసిల్టింగ్ ఎత్తి పక్కకు వస్తారు, అది ఇంజనీరింగ్. నీకు చెప్పినటువంటి వాడు ఎవడో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు దానిలో లోడమంటే లోడితో సరిపోద్ది అనుకున్నానేమో. పని అంటే అది కాదు నాయన, ఎత్తి బయట వేసేది డీసిల్టింగ్ అంటే. అది కూడా తెలియకుండా నువ్వేదో నేను చేశానని చెప్పి కండలేరు దగ్గర అన్నావు. కండలేరు దగ్గర ఎదుగో అయ్యి ఫోటోలు అయ్యా చూడండి 1000 క్యూసెక్కుల నీళ్లు, దాని ఫోటోలు చూపించిన ఆయన 1000 క్యూసెక్కుల నీళ్లు వదిలేడు. ఒక్క ముందుకు రా ఇందాక అది ఒక పైప్ పోతుంది, దానికి కట్టారు ఏది ఊరికే ఆ పైపు నిలబడడానికి, అవి కూడా కొట్టకపోవాలి వదిలిన 1000 క్యూసెక్కులకి. చిప్పుగానే ఉండబడ మాట్లాడడానికి చిక్కుంది అసలు నీక. అది చూడు దాన్ని ఇంకొక చూపించిన ఇంకో ఫోటోలు చూపిస్తాను. ఇవన్నీ ఈరోజు తీసిన ఫోటోలు అయినా 8/1/2026 దానికి ఏదో కొలిచింది ఎంత ఉందనేది, అది ఆయన తవ్వింది. దాంట్లో 1000 క్యూసెక్కులు వదిలినానని చెప్పి బిల్లు చేసుకున్నాం. ఏంది సరే నేను చెప్పాలి కదా, నీకు మొన్న చెప్పా నీకు ఎరగ తీసి నేర్పిస్తానంటే నువ్వే నా మీద కేసు పెట్టావు. అసలు ఏంటి
డిశ్చార్జ్ అంటే ఏంది? ఏరియా ఇంటూ వెలాసిటీ డిశ్చార్జ్. అంటే దాని గుండా ఎంత డిశ్చార్జ్ పోవాలంటే చదువుకు నీకు చెప్తా, నేను చదువుకో, ఎందుకంటే ఇప్పుడు నేర్చుకో. డిశ్చార్జ్ అంటే దాని గుండా ఎంత పోవాలా అంటే దానిలో వెళ్ళేటువంటి నీటి ప్రవాహము ఇంటూ దాని యొక్క విడ్త్ డెప్త్ ఏరియా అంటారు. కాలువ యొక్క వెడల్పు లోతుని ఏరియా అంటారు. ఆ ఏరియా ఇంటూ వెలాసిటీని లెక్కేస్తే ఎంత డిశ్చార్జ్ అనేది వస్తుంది. ఆ డిశ్చార్జ్కి సంబంధించి ఇప్పుడే ఎంత ఫ్లోమీటర్ తీసుకెళ్తే ఎంత వెలాసిటీతో నీళ్లు ఎంత ప్రవాహం ప్రవహిస్తున్నాయని తెలిసిపోద్ది. దాన్ని కొలిస్తే దాని ఏరియా వస్తుంది. ఆ రెండుని మల్టిప్లై చేస్తే నువ్వు వదిలిన డిశ్చార్జ్, నీ బొంగు, నీ భాగవతం, నీ అవినీతి బయటపడదు. కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడేశానని చెప్పి గోవర్ధన్ రెడ్డికి ఏం తెలుసులే, 500 క్యూసెక్కులు, రైతులకి ఏం తెలుసులే, 1000 క్యూసెక్కులు అని చెప్పి నేను బిల్లులు చేసుకుంటే పోతుందని చెప్పి అనుకోవడం తప్ప దాని ఎంత ఉంది? 200 మీటర్ల లోతు, 10 మీటర్ల వెడల్పు ఉంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో 200 క్యూసెక్కులు కూడా పోయే పరిస్థితి లేదు. అటువంటిది నువ్వు 500 క్యూసెక్కులు అంట ఒకసారి, 1000 క్యూసెక్కులు ఒకసారి వదిలేడంట. దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడడం మొదలుపెట్టి నేను ఎంత వదిలే, దానివల్ల ప్రవాహం తగ్గిపోయింది, అది ఇది అని చెప్పాను. అందుకని తమరు వేదికల మీద పోలీసుల్ని అడ్డు పెట్టుకుని వాళ్ళతో తిరగడం కాదు. నువ్వు చేసినటువంటి పనులు ఏందనేటువంటిది వస్తే నువ్వు ఎక్కడికి వచ్చినా సరే వాటి గురించి మాట్లాడితే నీ అవినీతిని గురించి కథలుగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని చెప్పాం, ఈ మధ్య మేనేజర్ గంగాధర్ రెడ్డి విషయం ఇక్కడే పెట్టి ఫోన్పే ద్వారా చూపించాం, మొత్తం ఆధారాలతో సహా చూపించాం. గంగాధర్ రెడ్డి కొడుకుది. ఆయన ఒక వివరణ ఇచ్చాడు, నేను సోషల్ మీడియాలో చూసా. మా కొడుకు కన్సల్టెంట్, ఆయన బిల్లులు చేస్తుంటాడు, ఆ బిల్లులు చేసేటప్పుడు ఆయన చేసేటువంటి డబ్బు పొరపాటు నా అకౌంట్లో పడుతుంది. మా అకౌంట్లో పట్టడం లేదే, అట్టడోడు ఎవడనోటి పుణ్యాత్తుడు మా అకౌంట్లో వేయచ్చు కదా, నీ అకౌంట్లోనే. ఆయన చెప్పాడు, మా కొడుకు అకౌంట్లో పడాల్సిన డబ్బులు పొరపాటున నా అకౌంట్లో కొట్టు, పొరపాటున మా అకౌంట్లో రోజు చూసుకుంటున్నావు. నువ్వు చెప్పినప్పుడు నుంచి నేను ఏమన్నా పడ్డాయేమో, పొరపాటున ఇబ్బందులు ఉన్నాయని చెప్తే పట్టడం లేదా, నీకు సోమరెడ్డికి ఎందుకు పడుతున్నాయట? కొడుకు పడాల్సిన డబ్బులు అబ్బ దాంట్లో పడుతున్నాయంటే అది ఊరికి పడుతుంది, అబ్బా కొడుకులుగా ఉండే సోమరెడ్డికి పడుతుంది. ఈరోజు గంగాధర్ రెడ్డి చెప్పాడు మాకు పడుతుంది, మిగతా వాడికి ఊరికి పట్టంలే. అందుకని నీ దగ్గర సోమిరెడ్డి దగ్గర ట్రైన్ అయినావు కాబట్టి ఒరే నాయన అంతా నీ మీద వేసుకోకూడదు, కొంత నీ మీద వేసుకోవాలి, కొంత నీ కొడుకు మీద వేసుకోవాలి. నన్ను చూడు, నేను కొన్ని పనులు నేను చేస్తాను, కొన్ని కొడుకు నా కొడుకు చేస్తాడు. కాబట్టి అవినీతిలో కూడా మేమిద్దరం బాగా చేస్తాం. కొంత అవినీతి నేను చేస్తాం, కొంత అవినీతి మా కొడుకు చేస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి నేను ట్రైన్ చేశాను కాబట్టి మీ బిడ్డను కూడా ఈ విధంగా ట్రైన్ చేయను అని చెప్పి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఈరోజు వాటాలు పంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ వద్దు, ఈ కథలన్నీ వద్దు. నువ్వు తెలిసి రాసావో తెలియక రాసావో, నేను ఆ లెటర్ చూస్తే ఇప్పుడు సోమిరెడ్డి డిక్టేట్ చేసినట్టు వాడు చదువు సంధ్య నేను యాదవ్ చేసినటువంటిది అనుకో. ఎందుకంటే సర్వీస్ రూల్స్ ఉంటాయి, సర్వీస్ నిబంధనలు ఉంటాయి. నీ కొడుకు నిజంగా కన్సల్టెంట్ పెట్టి ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగం చేస్తే అయ్యా నా కొడుకు ఇదిగో నేను డీల్ చేసేటువంటి క్లయింట్ల దగ్గర మా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, కాబట్టి దానికి సంబంధించి ఇదిగో ఇవి సపరేట్ అని చెప్పి సర్వీస్ రూల్ ప్రకారం ముందు నువ్వు డిక్లేర్ చేయాలా. ఏమీ లేకుండా ఆ విధంగా ఎత్తుకుంటే ఏసీబీలో పట్టుకున్నాడు, అలా ఈడు నాకు అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చినాడని చెప్పి చెప్పడా? దొరికేది ఏముంది? హేనా ఏసీబీ వాడికి ఒక్కడు కూడా దొరకడు అధికారి. ఏం చెప్తాడు? అయ్యా ఆయన నాకు అప్పు ఇవ్వాలా, ఆయనకి నేను అప్పు ఇచ్చాను, లేదా నేను ఆయన అప్పు అడిగాను, ఆయన అప్పిస్తానని చెప్పి ఇదిగో మోసం చేశాడు, ఏదో ఒకటి చెప్తాడు. అది కాదు, జరిగినటువంటి దాంట్లో నీ అకౌంట్లో ఫోన్పేలో పడ్డప్పుడు వాళ్ళు క్లియర్గా డిస్క్రిప్షన్ కూడా రాస్తున్నారు. ఎస్డిఎంఎఫ్ పేమెంటు, ఇది 3 బిల్స్కి సంబంధించినటువంటి పేమెంట్ తాలూకు డబ్బు అని చెప్పింది. ఇంకా మీరు బుకాయించేటువంటి పనులు, రకరకాలుగా మాట్లాడేటువంటి పనులు దయచేసి సోమిరెడ్డి డైరెక్షన్లో చేయొద్దు అని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు చెప్పాడు, ఏమని చెప్పాడు? గోవర్ధన్ రెడ్డిలు కరోనాలో కట్టాడని చెప్పాడు. నేను ధైర్యంగా చెప్పా, కరోనాలో నేను ఏమి సేవలు చేశానో, నా డబ్బు ఎంత ఖర్చు పెట్టుకున్నానో, ఏ విధంగా చేశాననేటువంటిది ప్రజలకు తెలుసు, పైన భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు. నీ సర్టిఫికేట్ నాకేం అవసరంలే, ఇలాంటి పుండాకోర సర్టిఫికేట్లు నేను తీసుకోను, నువ్వు చెప్పినంత మాత్రం నాకు ఆ సర్టిఫికేట్ అవసరంలే. అయితే నీ ఇళ్ళు, అలీపురంలో ఉండే నీ ఇళ్ళు ఏ విధంగా కట్టావు అనేటువంటిది నేను నోరు తెరిస్తే నాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఏదో ఇంటి గలీజ్ పనులతో ఆ ఇళ్ళు కట్టావు నువ్వు, ఆ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించావు అనేటువంటిది నేను మాట్లాడితే నీ కళ్ళలో నీళ్లు కాదు రక్తం కారుతుంది, గుర్తుపెట్టుకో. దాన్ని బీ హౌస్ అంటారు. దాన్ని నువ్వు కట్టినటువంటి ఆ ఇంటిని ఇంగ్లీష్లో బీ హౌస్ అంటారు, గుర్తుపెట్టుకో. ఎలా కట్టారనేటువంటి చెప్పాను అనుకో, తట్టుకోలేవు, చచ్చిపోతావు ఆత్మహత్య చేసుకొని. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నీకు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు అన్నావు కాబట్టి నువ్వు కరోనా హౌస్ నీ ఇంటి చరిత్ర తెలియదు, నీ ఇంటిలాగానే అందరూ బతుకుతారు, నీలాగానే అందరూ బతుకుతారని చెప్పి అనుకోవడం నీ యొక్క బుద్ధి తక్కువతనం అనేటువంటి గుర్తుపెట్టుకో. అవును మాట్లాడితే ఉంటావు, ఆయన కొవ్వు కొరికించడానికి కాబట్టి నీలాగా ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉండాలా? సిగ్గుమాలనోడా, నువ్వు ఎయిడ్స్తో ఉన్నట్టుంటే నీలాగా అందరు లేరని చెప్పి అందరు కొంచెం బాగుంటే ఆయన లావు అయినాడు, అవును తిన్నట్టుకుంటే నీలాగా ఎయిడ్స్ బుద్ధులు, ఎయిడ్స్ అలవాట్లు మాకు లేవు కదా. అందుకని నీలాగా బికారోడలాగా ఎయిడ్స్ పేషెంట్ లాగా ఎవరు ఉంటారు? ఎస్, కొవ్వు అయినప్పుడు మామూలుగా ఆరోగ్యంగా ఉండాలనుకున్నాం, నేను అంతటితో పోరాడాలనుకున్నప్పుడు అట్టే ఉంటాం. కానీ నీలాగా ఎయిడ్స్ తగిలించుకున్నట్టుగా, ఎయిడ్స్ ఉన్నట్టుగా, ఆ ఎయిడ్స్ దబ్బోడు ఉన్నట్టుగా పోయి చూపించుకో.
చూపించుకొని ఉంటావు ఇప్పటికే, ఏదైనా వైద్యం తీసుకుంటున్నాను తెలియదు. కాబట్టి మాట్లాడితే అది నీ క్యారెక్టర్ ఏంది, నీ అవినీతి ఏంది, నీ క్యారెక్టర్ ఏంది? సంసారాలు ఎవరన్నా నేను ఇళ్లలోకి రానిస్తారా? బయట కదా పెడతారు, నేను బయట ఉంటాను ఆయన నేను మాట్లాడుస్తానని చెప్పి నీ బ్రతుకు ఎట్టాంటిది అనేటువంటిది దాని గురించి తెలియదా? కాబట్టి ఈరోజు ఒకటి చెప్పాడు కూడా, ఒక తెలుగుదేశం వాడే చెప్పాడు, నవ్వు వచ్చింది. ఎప్పుడు లేదో ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు గోలగమూడిను కశ్మూరు ఆడ డైమండ్ డబ్బాలు ఆడుతున్నారంటే, వాడు శ్రీనివాస మహల్ దగ్గర డైమండ్ డబ్బా ఆడించేవాడు ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఆడకుండా ఎట్టుంటారా అన్నాడు. వాడు శ్రీనివాస మహల్ దగ్గర అదే పని కదా, వాడికి డైమండ్ డబ్బా ఆడించినాయి కదా. అటువంటి వాడికి ఎమ్మెల్యే పదవి వస్తే ఎక్కడ డైమండ్ డబ్బాకి అవకాశం ఉందో ఆడి ఎత్తికి కదా ఆడిస్తే డైమండ్ డబ్బా అని చెప్పిన మాట్లాడాడు. కాబట్టి నేను చెప్పేది, నువ్వు అన్నావు ఏమన్నావు, పిహెచ్డియా వంకాయ పులుసా అన్నావు. అవును, నేను పిహెచ్డియా వంకాయ పులుసు పక్కన పడదు. నీకెట చదువు వస్తుంది దరిద్రుడా? నువ్వు నిద్రలేసి ఏం చేసేవాడివి? ఆ ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఉదయం అంతా బయట తిరుగుతుంది, ఇంటర్వెల్ సమయానికి వస్తుంది. ఆ పిల్లకాయల పాపం అడిపెట్టి మంచినీళ్ళు తాగడానికి బయటకు పోతే వాళ్ళ పుస్తకాలను తీసిపోయి శనగల బెల్లానికి వేసి వస్తుంది. నీకు ఎట్టొస్తుంది చదువా? ఎట్టొస్తుంది నీకు చదువా? ఎట్టొస్తుంది చెప్పు. నువ్వు ప్రమాణం చేయి, నేను శనగల బెల్లాలకి నా తోటే ఉండే పిల్లకాయల పుస్తకాలు తీసుకెళ్ళి అంగట్లో వేయలేదని చెప్పు. నీ బొత్తుకట్టాడు అయిపోయా. నువ్వు ఎంతసేపటికి నీ బొత్తుకులాగానే శనగల బెల్లాలు తిన్నట్టే అందరూ ఉంటారు అనుకుంటే అందరూ అట్టు ఉండరు సోము. అందరూ కొంచెం బాగుండేవాళ్ళు ఉంటారు. నీలాగా శనగల బెల్లాలు తిని దాన్ని పుల్లలు వేసిపోయాడు ఎయిరు. బుద్ధి తక్కువడా చేర్చుకో. నువ్వు కాకపోతే దొంగ కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ దొంగ పనులు చేసే అలవాటు ఉంది కాబట్టి అదే దొంగ పనులు అందరూ చేస్తారనుకుంటే నీలాగా పిహెచ్డి వంకాయ పులుసు ఉండదు. నువ్వు తినేది వంకాయ పులుసే, పులుసు తినేవాడు నువ్వు, పులుసు మీద మమకారం ఉండేటువంటి వాడు. అందుకని నిన్ను ఏమంటారు ఎవడన్నా, ఎవరు సోమిరెడ్డి అంటే పాత రోజులు ఏమని వాడు తెలుసు నిన్న, కొత్తకాలం సోమిరెడ్డి అని పిలుసు. నీ కేరాఫ్ ఎక్కడ ఉన్నాడు సోమిరెడ్డి అంటే కొత్తకాలం దగ్గర ఉన్నాడని పేరు. అందుకని నేను ఏమనేవాళ్ళు చాలామంది అంటే వాడు కొత్తకాలం సోమిరెడ్డి అనేవాళ్ళు నిన్ను. కాబట్టి నీకు అంత ఘనచరిత్ర కలిగినటువంటి వాడివి, నువ్వు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు కానీ నీ పనులు నువ్వు కానిస్తున్నావు పని. కానీ గ్రావెల్లో ఈరోజు పోదాం నాగంపట్ట వారి కంటికి దగ్గర ఏ విధంగా గ్రావెల్ దోచుకున్నావో, ఏ విధంగా మట్టి దోచుకుంటున్నావో నేను అంతకుముందే చెప్పా. ఇసుక సంబంధించి ఎంతమందిని చంపేసే ఇప్పటికి నీ ఇసుక దాహానికి ఎంతమంది చచ్చిపోయాడు. ఒక సూరాయపాడంలోనే 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఇసుక అవినీతి అని చెప్పా. పాపం ఒక ఎస్టీ దాంట్లో పడి చచ్చిపోయాడు వాడు. పాపం డ్రెడ్జింగుడు ఒకరోజు పాపం యాక్సిడెంట్ వాడు చచ్చిపోయాడు. కాబట్టి తమ పనులు తాను నిరంఘాటంగా చేస్తున్నారు. శివాలయం భూములు నేను 15 సెంట్లు అన్నావు అంటే శివాలయం భూమి 15 సెంట్లు దొంగతనం కదా, తినడం కదా. ఆ లేఅవుట్ ఒకటి దగ్గర డబ్బు నేనేమన్నాను, ఒరి నాయన శివాలయం భూములు తినబాక మంచిది కాదు, అది దేవుడిది. ఆ సొత్తు దేవుడికి ఏదన్నా ఉంటే లేఅవుట్ ఒకటి దగ్గర తీసుకుని ఆ 1 కోటి రూపాయలు వెనక పారేసి ఆ డబ్బు ఆ భూమి మీద శివాలయానికి ఇచ్చేయమంటే నా మీద కేసు పెడితివి. అదేమంటే శివాలయం భూములు నేను తిన్నాను అన్నాడనని. నువ్వు పామాయిల్ ట్యాంకర్ మొన్నటిదాకా ఉండిందాడ ఎడ రోడ్డు పక్కన. ఆ దొంగలు నీ చుట్టూ తిరిగి దొంగలేసి కొట్టి పాపం చేసుకోలేదని యాక్సిడెంట్ అని చెప్పి దోశారు. మొన్న ఆ తుఫాన్లు అది కొట్టకపోయింది ఆ ట్యాంకర్ కూడా లేదు, లేకపోతే ఆడ కనపడుతుంది. అది ఎట్టపోయింది నేను ట్యాంకర్ అని ఎత్తకపోయానంటే ఎత్తకపోయేది అంతే ఆయన మొత్తం కొట్టకపోయింది పాపం. మొన్న ఈ వర్షానికి ఏం చెప్పని చెప్పారు మొన్న వచ్చిన తుఫాన్లకి. నీ బుద్ధి నీ బొత్తుకు ఎట్టాంటిది అనేటువంటిది. లేకపోతే నువ్వేమన్నా దోషేమన్నా అనుమానం నాకు. ఆ వర్షంలో ఎవరు చూడరు కదా, దోషిపారంటారు. రోజు దారిని పోయే వాళ్ళందరూ చూసి నన్ను గురించి మాట్లాడుకుంటుంటారని చెప్పి దోష వచ్చేది తెలియదు. ఆ పామాయిల్ ట్యాంకర్ అసోసియేషన్ పెడితే ఆ లోకల్గా ఉండేటువంటి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతుంటారు, అన్ని రకాలైనటువంటివి. నేను చెప్పేది నువ్వు లాస్ట్కి ఎంత దరిద్రుడా. కృష్ణపట్నంలో వేణుగోపాల స్వామి దేవస్థానంలో 3 కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే ఆ 3 కోట్ల రూపాయల టెండర్కి 10 మంది వేస్తే టెక్నికల్ బిడ్ ఓపెన్ అయితే ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తే నీకు రావాల్సిన 10% ఏదైతే ఉంది, ఎందుకంటే కాంపిటీషన్ ఉంది, దేవుడి డబ్బులు వెంటనే చెల్లింపులు జరుగుతాయి. రూపాయికి 2 రూపాయలు నువ్వు ఎస్టిమేట్ వేయించావు కాబట్టి దాని దగ్గర నీ డబ్బులు రాలేదని దేవుడి డబ్బులు కాసిపడి ఆ టెండర్లు ఓపెన్ చేయకుండా ఆపిస్తావా? ఎవడన్నా కడుపుకు కూడి తినేవాడు, నువ్వు ఏమి తింటానో నాకు తెలియదు, కడుపుకు కూడి తినేవాడు ఎవడన్నా ఈ పనులు చేస్తున్నా దేవుడి సొత్తుకి ఎవరన్నా పాల్పడతారా? చివరికి రైల్వే భూముల్లో సంబంధించినటువంటి గ్రావెల్ కూడా అమ్ముకుంటువి. ప్రజల ఆస్తి, ప్రభుత్వం ఆస్తి, దేవాలయం ఆస్తి, రైల్వే ఆస్తులు కూడా లాస్ట్కి చివరికి అమ్ముకునేటువంటి పరిస్థితికి వస్తుంది. నీతో ఒక బ్రతుకులాగా నువ్వు మళ్ళీ నీళ్ళు ఓ అని చెప్పానంటే పాపం ఎవడిని భయపెడతావు నువ్వు? నువ్వు భయపడాల్సింది. మనం చూసా నేను, అబ్బా పులేషం వేసి తొడదట్టే జబ్బలు జరిచే రే అంటున్నాడు మాట్లాడితే ఊగిపోతున్నాడు, ఏడబడిపోతాడు అనుకున్నా నేను. అసలు ఆ ఊపుడు పోనకం వచ్చినాడు ఊగినట్టు. అసలు ఆ తోడ గట్టిగా తడుపోకరా నాయన, నువ్వు మామూలుగా పక్కడు మన ఏదైనా ఫ్రాక్చర్ గీక్చర్ అవుతుంది, చిన్నంగా తట్టేటప్పుడు మన జబ్బలు కెంపులు గట్టిగా ఇస్తాయి. ఫ్రాక్చర్ అయితే మళ్ళీ ఆంతబడికి దగ్గరికి పోతే నలవలేవు కదలేవు. ఇప్పటికీ 2 మనుషులు పట్టుకొని ఈ పక్క ఒకరు పోతున్నారు. చిన్నంగా తరువు, గట్టిగా తరవుకోవాక. ఎందుకంటే ఈ కోడి కాళ్ళు ఉన్నట్టుంటాయి, అవి ఒకదాని మీద గట్టిగా నిలబడలేవు నువ్వు. అదేమంటే నీ కాళ్ళు ఏంటంటే ఒక కాలు మీద నిలబడితే ఒక కాలు బేరం చేయాలి నువ్వు మళ్ళీ ఏందో అమ్మ కూడా ఎర్రక తీసుకొని మాట్లాడుతున్నావు. పెద్ద చిగ్గు లేకుండా చిగ్గుమాలలోడా. ఈరోజు సిఎస్ఆర్ గురించి నేను చూసా. ఎవడన్నా ఈరోజు చేసే పనుల గురించి మాట్లాడతాడు. నీ బతికెట్టాడిది ఎప్పుడో చేశాను మా తాతలు నేతలు దగ్గర వాళ్ళు మూతులు నాకమన్నట్టుగా ఎప్పుడెప్పుడో పనులు సోషల్ మీడియాలో పెట్టుకుంటాడు. ఈరోజు చేసిన పనులు చెప్పు, ఈరోజు చేసిన పనులు ఏదన్నా ఒకటి చెప్పకుండా తమరు ఈ మధ్య కొత్తగా ఓ మాటకు మొదలుపెట్టాడు. ఏమనంటే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అని. నీకు సిగ్గుంటే
నీకు శరం ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరిస్తారు దరిద్రుడా? ఎవరిచ్చేది సిఎస్ఆర్ ఫండ్స్? ఎవరిస్తారు సిఎస్ఆర్ ఫండ్స్? సిఎస్ఆర్ ఫండ్స్ అనేటువంటిది ఇచ్చేది ఎవడైనా కంపెనీ కలెక్టర్ గారికి కడతారు. ఆ కలెక్టర్ గారు వాటిని విచారించి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయిస్తారు. నేనున్నా, నా టైంలో పనిచేసా. ఏదైనా ₹1 నేను నేరుగా సిఎస్ఆర్ ఫండ్స్ దగ్గర ఖర్చు పెట్టించానా? నువ్వేంటి ఎంతసేపటికి ముత్తుకూరులో స్టేడియం అంటివి, ఆ మంది చూస్తువి. ఆ కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు ఏమన్నారు? అయ్యా మేము స్టేడియం కట్టడానికి సిద్ధం, అయితే మేము కడతాము అన్నారు. అంతే కదా? వాస్తవం కదా? నువ్వేమన్నావు? నువ్వు కట్టదానికి నీ సిఎస్ఆర్ ఫండ్స్ నాకు దొరికింది, నాకు ఇస్తే మా వాళ్ళు కడతారు సిఎస్ఆర్ ఫండ్స్ అని దాన్ని ఆపేసావు. ముత్తుకూరులో స్టేడియం ఆగిపోయింది. దేనికి ఆగిపోయింది? సిఎస్ఆర్ నీకు అప్పచెప్పలేదని ఆగిపోయిందా కాదా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం ఇప్పుడు మేము ఉన్నాం. మా టైంలో మేము ఆ రోజు ఫిషింగ్ జెట్టి కట్టమన్నాం. ఫిషింగ్ జెట్టి మీరు కట్టండి అని చెప్పాం. పోర్ట్ వాళ్ళు ఫిషింగ్ జెట్టి కట్టారు. మేము కడతామనలేదే, మాకు టెండర్ ఇవ్వలేదే, మా కాంట్రాక్ట్ ఇవ్వలేదే. మేము అభివృద్ధిని కోరుకున్నాం, అవినీతిని కోరుకోలే, సంపాదన కోరుకోలే అవినీతి ద్వారా. ఈరోజు నువ్వు ముత్తుకూరులో స్టేడియం పనులు చూసి ఎందుకు ఆగిపోయాయి? నువ్వే నీ నోటితోనే చెప్పావు ఏమని? ముత్తుకూరులో స్టేడియం ప్రారంభిస్తున్నానని. ఆ స్టేడియం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు? మేము కడతాము అని పోర్ట్ వాళ్ళు అన్నారు. నువ్వేమన్నావు? లేదు లేదు, ఆ డబ్బులు మాకిస్తే మేము కడతాము అన్నావు. నీకు ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే సిఎస్ఆర్ అనేటువంటిది కలెక్టర్ని పక్కన పెట్టి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నేను హాస్పిటల్ ఎవరు కట్టాలా? కలెక్టర్ గారికి నువ్వు గ్రాంట్ ఇవ్వాలి, కలెక్టర్ గారు హాస్పిటల్ కట్టించాలా, ఆయన టెండర్ పిలవాలా, ఆయన టెండర్ పిలిచి దాన్ని పారదర్శకంగా చేస్తే ఈరోజు ఆ డబ్బులు కూడా సిఎస్ఆర్ అనేటువంటివి కూడా ప్రభుత్వ నిధులతో సమానం. నేరుగా తీసుకొచ్చి నీ ఎమ్మెల్యే ఫండ్ ఉంది, నీకు ఎమ్మెల్యే గ్రాంట్ ఇస్తాడు, నేరుగా ఇచ్చేస్తావా కలెక్టర్ ద్వారా ఇస్తాడా? నియమ నిబంధనలు దేనికి ఉన్నాయి? ఎవడైనా తినేస్తాడని చెప్పింది. అటువంటిది నేరుగా నువ్వు సిఎస్ఆర్ ఫండ్స్తో బ్రహ్మదేవం దగ్గర హాస్పిటల్ అని చెప్పి 30 కోట్లు 40 కోట్లు అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొని 5 కోట్లు 10 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా సిఎస్ఆర్ నిధులు కూడా బొక్కడానికి తమరు వేసుకున్నటువంటి ప్రణాళిక ఏంటంటే మిగతా ఓట్లు అన్నింటిలో సరిపోయింది. ఇప్పుడు కొత్తగా సిఎస్ఆర్ మీద ప్లాన్ చేసావు. వాస్తవమా కాదా? నేను ఆ రోజు సిఎస్ఆర్లో చాలా పనులు చేసాం. డ్రైన్లు కట్టించాం, ఇరిగేషన్ సంబంధించినటువంటి మన ఈ సిమెంట్ రోడ్స్ వేయించాం. వాటన్నిటికీ సంబంధించి 10% వాళ్ళ చేత కంట్రిబ్యూట్ చేస్తే కలెక్టర్ గారికి డిపాజిట్ చేయించాం. కలెక్టర్ గారి ద్వారా ఆ పనులు చేయించాం. ఎవరికన్నా 15,000 రూపాయలు ఎస్టీలకి ఇళ్ళకిస్తే కలెక్టర్ అకౌంట్లో డిపాజిట్ చేసాం. కలెక్టర్ వెళ్ళి పీడీ హౌసింగ్ వెరిఫై చేయమన్నాడు. ఎవరెవరు కట్టారో వాళ్ళు లిస్ట్ ఇవ్వమన్నాడు. లిస్ట్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు సంతకం పెట్టించాడు చెక్కులు. మేములే, మాకు సంబంధంలే, మేము వాళ్ళ కంపెనీ దగ్గర నేరుగా ఇప్పించలే. నేరుగా వాళ్ళు కట్టాలనుకున్న డబ్బు, మీరు కట్టాలనుకున్న ప్రతి రూపాయి జిల్లా కలెక్టర్ అకౌంట్లో మీరు వేయండి. జిల్లా కలెక్టర్ అకౌంట్లో వేస్తే జిల్లా కలెక్టర్ గారు వాటికి సంబంధించి ఏం అవసరాలు గుర్తించిస్తాడు. సిఎస్ఆర్ ఉండేది అది. అంతే తప్ప నీ ఇష్ట ప్రకారం నువ్వు భోజనం చేయడానికి కాదు, తమరు తినడానికి కాదు డబ్బులు సిఎస్ఆర్ ఉండేది. అది కూడా తెలియకుండా నువ్వు ఏమి తెలియదులే నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పి నువ్వు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నావు అనేటువంటిది ఈరోజు సిఎస్ఆర్లో బయటపడుతుంది. నువ్వు చేసేటువంటి అరాచకాలు సిఎస్ఆర్లో బయటపడుతున్నాయి. నువ్వు పాల్పడుతున్నటువంటి అవినీతి ఈరోజు సిఎస్ఆర్లో బయటపడుతుంది. కాబట్టి సిఎస్ఆర్ పేరుతో వాళ్ళని బెదిరించి నాకు 30 కోట్లు ఇవ్వండి, నేను హాస్పిటల్ కడతానని దాన్ని 4 కోట్లకు 5 కోట్లకు మిగతా డబ్బులంతా తమరు దిగమింగడానికి తాను మీరు వేసుకున్నటువంటి పథకంలో ఒక భాగం అనేటువంటిది ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు చెప్తున్నాడు, ఎక్కడ చెప్పాడు అవార్డులు వచ్చినాయని. కాయకల్ప అవార్డు అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015 డిక్లేర్ చేసింది. మీకు రాలే, నీ టైంలో జరగలే. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి అన్ని పూర్తిగా వాటికి సంబంధించినటువంటి అవసరాలన్నీ తీర్చి మందులు తీసుకొచ్చి అక్కడ పెట్టి డాక్టర్లు నియమించి సపోర్టింగ్ స్టాఫ్ ఇచ్చి క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ కోసం కాంట్రాక్ట్లు పిలిపించి వాటన్నిటినీ ఒక స్ట్రీమ్ లైన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత 5 సార్లు వచ్చింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాయకల్ప అనేటువంటిది గవర్నమెంట్ది 3 సార్లు జిల్లాలోనే ఫస్ట్ అవార్డు వచ్చింది పొదలకూరు సిహెచ్సి. నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. ఎవడో చెప్పగలమా నేరుగా పరిగెత్తేది ఇది వచ్చింది. నువ్వు అర్ధ చదువు కూడా లేదు నీకు. చదువు సంధ్య లేనివాడికి ఎట్టుంటే ఎవడన్నా రాసిచ్చే చదివేవాడు కూడుకొని మళ్ళీ దానికి మళ్ళీ పక్కన అడగాలి సిగ్గుమాలినోడికి. కరెక్టేనా? నీకు మెడ నిలవదా సరిగ్గా? చెయ్యి నీళ్ళకి నిలవదా? మెడ నిలవదా? కాళ్ళు నిలవదా? నడువు నిలవదా? నీకు దేనికి నడువుకు అంతలో బెల్ట్ కట్టివి, చెవులు అంతలో ఇది పెడితివి, ఏది చెవుడికే మిషనా? మళ్ళీ నువ్వు చూస్తుంటేమో నీకు వినపడకపోయా సరిగ్గా వాడు చెప్పేది. ఆ చెవిటి మిషన్ సరిగ్గా పని చేయలేదనుకో, దానికి బ్యాటరీ అయిపోయింది అనుకో, వాడు ఏందో చెప్తే నువ్వేందో మాట్లాడుతుంటివి. తెలుసుకొని మాట్లాడు. నువ్వేదో ఇప్పుడో వచ్చినట్టుగా అడుగు. నేను చెప్తున్నా, కాయకల్ప అవార్డు అనేటువంటిది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిందా లేదా పొదలకూరు సెంటర్కి? దానికి సంబంధించి నేను అది చేశాను, నేను ఇది చేశాను. నువ్వేంది చేసింది? కోవిడ్ లాంటి విషయంలో 148 మంది ప్రాణాంతకంలో ఉంటే పొదలకూరు హాస్పిటల్ని ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి పూర్తిగా దాన్ని కోవిడ్ హాస్పిటల్ కింద మార్చి వెంకటాచలంలో డయాలసిస్ అన్ని ఏర్పాటు చేసి వెంకటాచలంకి రెఫర్డ్ పేషెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఓన్లీ కోవిడ్ పేషెంట్స్ని పెడితే 148 మందికి అవసరమైనటువంటి ఆసిలేటర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆ రోజు పాపం దాతల దగ్గర నుంచి తీసుకొచ్చి ఈరోజు ఇది కావాలి అని ఎవరినో ఒకరిని అడిగాం.
ఆ 148 మందికి వాళ్ళకి సంబంధించినటువంటి అటెండర్లకి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయించాం. బాధ్యత. నువ్వు నిద్రలేసిన సోషల్ మీడియాలో నేను ఇది చేసినా నేను అది చేసినా అని చెప్పుకోవడం కాదు. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తే దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం, లేనిపోని పబ్లిసిటీ చేసుకోవడం, అవినీతి సంపాదన ఎక్కడ బయటపడుతుందని చెప్పి దానికి ఇంకో రకమైనటువంటి కలరింగ్ ఇవ్వడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు వేసినటువంటి ప్రతి ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇరిగేషన్ పనిలో మూటికి ముమ్మాటికి నువ్వు అవినీతి పరుడివే, అన్ని విషయాలు నువ్వు దోచుకుంటున్నావు. కాబట్టి నీకు 3 ఆప్షన్లు 3 ఛాలెంజ్లు విసురుతున్నా. సిబిఐ విచారణకు నువ్వు సిద్ధమా? సిబిఐ విచారణకు నువ్వు రాగలవా? సిబిఐ విచారణ ఎదుర్కొనే ధైర్యం ఉందా? నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులకి ముఖ్యమంత్రికి లెటర్ రాశా, ముఖ్యమంత్రి స్పందించలే. ముఖ్యమంత్రి లెటర్లోనే రాశా, కృష్ణకాంత్ అనేటువంటి వాడు ఎస్పీగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నా మీద తప్పుడు కేసులు పెట్టాడు. కాబట్టి నీకు నీ ప్రమేయంతో లేకపోతే నువ్వు సిబిఐ విచారణ చేయి. నీ ప్రమేయం ఉందంటే చించిపుట్టలో వేసేయమని చించిపుట్టలో వేసేసాడు, ఎందుకంటే ప్రమేయం ఉంది కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళా సిబిఐ విచారణ చేయమని చెప్పి. ఆ ధైర్యం దమ్ము ఉన్నటువంటి వాడిని నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అడిగి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు పెట్టించి ఆయన హయాంలో జరిగినటువంటి పనులు, నా హయాంలో జరిగినటువంటి పనులు రెంటి మీద సిబిఐ విచారణ చేయమని చెప్తే వాస్తవాలు బయటపడతాయి. నీ రొంగు ఏందనేటువంటిది కూడా జనాలకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు సిబిఐ విచారణకు సిద్ధమవుతావా? లేదు కాణిపాకం దగ్గరకు వచ్చే ప్రమాణం ఎవడో చెప్తాడు నేను చేస్తాను. నువ్వు తింటూ వాడికెట్టారు కదరా, నువ్వు తింటే నీకే అరగద్ది, వాడికెట్ట అరగద్ది. వాడేవడం వాడిని తీసుకొచ్చి నేను చేస్తాను. నువ్వేం సంబంధం అంటే నేను తీసుకోలేదని ప్రమాణం చేస్తాడంట ఆయన. తీసుకునేది సోమిరెడ్డి అని అంటుంటే నాకు సంబంధం అని చెప్పి వాడు తిన్నాడు రా నాయన అంటుంటే నేను చేస్తా ప్రమాణం అని చెప్పి ఇంకొకటి వచ్చినాడు ముందుకు. ఎట్టొస్తాడు? నువ్వు తినేది నీకు అరగద్దా? నీకు ఆకలిస్తే నువ్వు తినాలనా? నువ్వు ఆకలిస్తే తినేది వేరే వాడు తిన్నానని చెప్పి ప్రమాణం చేస్తాడు. ఎక్కడన్నా ఉందా పద్ధతి? ఎప్పుడన్నా జరిగిందా? బుద్ధైనా ఉండాలి, సిగ్గైనా ఉండాలి మాట్లాడడానికి. కాబట్టి నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడతావా? లేదు ప్రమాణానికి కానిపోకపోదాం, ప్రమాణానికి సిద్ధమా? ఇప్పటికే చాలాసార్లు పిలిచా. మూడోది ఈ 2 నా వల్ల కాదన్నావా? పోదాం ఇద్దరం లైట్ డిటెక్టర్ టెస్ట్ చేద్దాం, మీడియాను పెడదాం, మన ఇద్దరం పోదాం, మన ఇద్దరికి లైట్ డిటెక్టర్ పరీక్షలు మీడియా సమక్షంలో ఏం చేస్తే ఎవడు అవినీతి పరుడని తేలిపది. కాబట్టి నేను లైట్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నా. నువ్వే సమయము, తేదీ, వేదిక ఖరారు చేస్తే నేరుగా మీడియాకి పెట్టేసి మీడియా ద్వారా ఈ 3లో దేనికైనా లైట్ డిటెక్టర్కి సిద్ధమా, సిబిఐ విచారణకు సిద్ధమా, లేదనుకుంటే నువ్వు కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? కాబట్టి నువ్వు విసిరినటువంటి అన్ని ఛాలెంజ్లు స్వీకరించినా నీకు 3 రకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చినా నువ్వు ఎంతసేపటికి ఆప్షన్ చెప్పాలా? ఛాలెంజ్ చేస్తున్నా. ఏమేమి ఛాలెంజ్ చేస్తావు? ఏం ఛాలెంజ్ చేసింది నీ మొహం? నువ్వు ఛాలెంజ్ చేసేది ఏంది? ఇదిగో నేను చెప్తున్నా ఛాలెంజ్ కాదు, ఇదిగో 3 పద్ధతులు. సిబిఐ విచారణకు పోదామా, లేదనుకుంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమా, కాణిపాకం దగ్గర ప్రమాణానికి ఏదనేటువంటిది నువ్వు చెప్పి సమయము, తేదీ, వాడు చేస్తాడు, ఈడు చేస్తాడు. నువ్వు తినింది నువ్వు, చెప్పేది నేను, చేస్తే నువ్వు చేయాలా లేకపోతే నేను చేయాలి. కానీ నా తరఫున ఒకడో నీ తరఫున ఒకటో చేయడం కాదు. ఎప్పుడైనా తప్పు చేసినామని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఏ ఆప్షన్కైనా నేను సిద్ధమనేటప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఆప్షన్కి సిద్ధపడరా. అది నిజమైనటువంటి ఛాలెంజ్ అవుతుంది తప్ప నేను ఊర్లో లేనప్పుడు మైకుల ముందు పోనకం వచ్చినట్టుగా ఊగిపోయే ఏడ కింద పడిపోతాడు రా నాయన అని చెప్పి పాపం అప్పటికే అంబులెన్స్ పిలిపించి పెట్టారంట. బయట పక్కన ఏదైనా పడిపోతే ఆసుపత్రికి వెళ్ళిపోవాలి, ఆయన ఏమైనా పడిపోయేటట్టుకుంటారు నా పాపం ఆపించడు. అందుకని ఆ పనులను వద్దు. కానీ నువ్వు ఏదన్నా ఉంటే నేను లేనప్పుడు నువ్వు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. నేను ఉంటా ఒక 1 రోజులు నీకోసమే నెల్లూరులో ఏదన్నా పనులున్న వాయిదా వేసుకొని నెల్లూరులోనే ఉంటా. కాబట్టి నువ్వు 1 వారం రోజులు సమయం సరిపోద్ది. మనం పండగలా లేదా పండగ అనుకుంటే పండగ పోయిన తర్వాత పెడదామా? ఎప్పుడైనా పర్వాలే, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను విసిరినటువంటి ఈ ఛాలెంజ్ల్ని స్వీకరిస్తామని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నా.